ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. కర్నూలు జిల్లా పాలకుర్తికి చెందిన స్వర్ణకుమారిని పి కోటకొండకు చెందిన రాజు ప్రేమిస్తున్నానని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నిన్న వేరే అమ్మాయితో పెళ్లి చూపుల కార్యక్రమం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకుమారి పెళ్లి చూపులకు వచ్చి అడ్డుకుంది. దీంతో రాజు తరపు బంధువులు స్వర్ణకుమారిపై ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్వర్ణకుమారి తనకు న్యాయం చేయాలని తన బంధువులతో కలిసి రాజు ఇంటి ముందు బైఠాయించింది. గత 5 ఏళ్లుగా సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు తనకు అన్ని రకాలుగా వాడుకొని ముఖం చాటేస్తున్నాడని స్వర్ణకుమారి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ రాజుని ఇచ్చి పెళ్లి చేయాలని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ఇంటి ముందు బైఠాయించింది స్వర్ణకుమారి. కొడుకు 5 ఇయర్స్ నుండి లవ్ చేసినాడు. 5 ఇయర్స్ నుండి లవ్ చేసి నన్ను వాడుకొని వదిలేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని ఆస్తి రాసిస్తేనే చేసుకుంటానని. మాకు 12 ఎకరాల పొలం ఉంది. మా నాన్న డయాలసిస్ పేషెంట్. ఆస్తి రాసిస్తేనే మా నాన్న ఒప్పుకున్న తర్వాత ఆస్తి రాసిస్తేనే నేను తాళి కట్టిస్తాను నా కొడుకుతో, అంతవరకు అయితే నేను తాళి కట్టాను అని అన్నాడు. అనిన తర్వాత మా నాన్న లేదు, పెద్ద మనుషులు, కోటకొండ పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులు, డయాలసిస్ పేషెంట్ కదా, అట్లా ఆస్తి అయితే అవసరం రాసి ఎవరైనా కానీ కావాలని కట్నం అడగంటే 10 లక్షలు 10 తులాలు బంగారం అంటే సరే ఇస్తామన్నాను సార్. ఇస్తామనిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేదు మాకు చెప్పనట్టు వేరే పెళ్లి పగరాయిలో చూసుకొని ఖాయం చేసుకుని నేను ఇంతకుముందు అడ్డగించిన మళ్ళీ అదే వాళ్ళే ఈరోజు నిన్న వచ్చినారు సార్. నిన్న వచ్చి కాసి నిన్న నేను 12 గంటలప్పుడు నాకు తెలిసింది. 12 గంటలప్పుడు వచ్చి నేను 1 గంటప్పుడు నేను ఇక్కడికి వస్తే మా ఫ్యామిలీని మొత్తం కొట్టేసి ఎదల మీద చున్ని మొత్తం లాగేసి కొట్టి కాసి పోయినారు సార్. మొత్తం తల్లి పిల్లలు తాళం వేసుకొని వెళ్ళిపోయినారు సార్. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం జరిగింది సార్? గొడవ జరుగుతుంది, చేసుకోమంటున్నారు వాళ్ళు. ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు ఇవ్వలేదు వాళ్ళంటే వాళ్ళ పాలన బాగాలేదు మా అన్నకి. ఇప్పుడు ఇస్తామంటే సేమ్ ఆస్తి రాశారంట. ఏం జరిగింది సార్?